వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారీల రాఖీలు, ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. తెలంగాణ సీఎం ఇంటికి సురేఖ సీతక్క, రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రులు. నక్కపల్లిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం, 4,000 మంది మహిళలతో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు. వెలిగొండ నిర్వాసితులకు భారీ ఊరట, 169 కోట్ల ఎక్స్గ్రేషియాకు కూటమి ప్రభుత్వం నిర్ణయం. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. సోదరి తన సోదరుడు మణికట్టుకు రాఖీ కట్టి అతని సుఖ సంతోషాల్లో ఆకాంక్షించడం ఈ పండుగ ప్రత్యేకత. కుటుంబ బంధాలు, ప్రేమ, పరస్పర గౌరవాన్ని గుర్తు చేసే పవిత్రమైన పర్వదినంగా రాఖీ పౌర్ణమిని ప్రజలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నాడు నేడు ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. నాకపల్లిలో 4,000 మంది మహిళలతో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలతో కలిసి పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతి ఇంటా సిరి సంపదలు, సుఖశాంతులు వెళ్లి విరియాలని, రాష్ట్ర ప్రజలందరిపై వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఇదే సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు ఎక్స్గ్రేషియా అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. గెజిట్ తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని సీఎం సూచించారని తెలిపారు. అవార్డు పాస్ కాని యువతకు కూడా ఎక్స్గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన వారికి 169 కోట్ల ఎక్స్గ్రేషియా అందించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మొత్తం 1800 గ్రీవియన్స్ పిటిషన్లను పరిశీలించి అర్హులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 2019 కట్ ఆఫ్ డేట్ నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన యువతకు కూడా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని ఆ త్రాగునీరు ఈ యొక్క జిల్లా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా శ్రీకారం చుడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిర్వాసితుల్ని మోసం దగ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు. 40 రోజుల్లో మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు 40 రోజుల్లో నిర్వాసితులకి అందజేసింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ నిర్వాసితులకి చెల్లింపులు జరుగుతున్నటువంటి వేళ కొంతమంది నిర్వాసితులు కూడా గ్రీవెన్సెస్ కూడా పెట్టుకున్నారు. మాకు కొన్ని ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నారు కానీ గెజిట్లో వాళ్ళు మిస్ అయినటువంటి వారు కొంతమంది మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది సోషియో ఎకనామిక్ సర్వే అదేవిధంగా గెజిట్ రెండిట్లోనూ కూడా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది న్యూ హౌసెస్ కొత్తగా ఇళ్ళు కట్టుకోవడం వల్ల వాళ్ళకి పీడిఎఫ్లు రాలేదని ఆ రకమైనటువంటి గ్రీవెన్సెస్ ఒక కేటగిరీ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి నేమ్స్ మిస్ మ్యాచింగ్ ఉండి వాళ్ళకి పీడిఎఫ్ అందలేదని వాళ్ళు కూడా కొన్ని గ్రీవెన్సెస్ రావడం జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ డేటు 2019 తర్వాత 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇమ్మని చెప్పి కూడా అవి కూడా గ్రీవెన్సెస్ రావడం జరిగింది. మాకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ దగ్గర 1800 దాకా గ్రీవెన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రీవెన్సెస్ ఏవైతే ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళ యొక్క ఇంకా అర్హులకి ఏ రకంగా మనం న్యాయం చేయాలి అనే దాని మీద ప్రత్యేకంగా 2047 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. ఈ రోజు మంగళగిరి ఆరణ్య భవన్లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటి మనుగడకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని లక్ష్యాలు సాధిస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషం అండ్ బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గ్రీనరీ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉండి దేశాన్ని ప్రగతి పదవులు నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మిగిలినటువంటి నా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సభ్యులందరికీ, ప్రతి నాయకునికి, కార్యకర్తలకి, అలాగే మా జనసేన కార్యకర్తలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాకు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక మొదటి నుంచి మాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు బేసికల్గా. సో అంతకుముందు కూడా నేను కొన్ని చోట్ల అంటే ఈ పాలిటిక్స్లోకి రాకముందు కొన్ని చోట్ల నేను గ్రీనరీని పెంచడం, అలాగే మా మెగా ఫ్యాన్స్ వాళ్ళందరితో కలిసి మేమందరం చాలా చోట్ల ఈ చెట్లు నాటి పెంచాం. కాకపోతే అది ఇండిపెండెంట్గా చేయటం వల్ల, అయితే వాలంటరీగా చేయటం వల్ల ఆ ప్రణాళికని చాలా పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటి దాంట్లో చేసాం.
కొన్ని ఒక 20-30 వేల మొక్కలు 40 వేల మొక్కలు మా అభిమానులతోటి నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యతగా పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన, లోపల ఆ కోరిక అయితే ఉండిపోయింది. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి ఆయన కోరికని మేము మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషం విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాశయం అనుకున్నానో ఈ గ్రీనరీ అనేది, అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఈ బాధ్యత నాకు వస్తుందని. రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. నేను అందరికీ సోదరినే. పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడు ఉంటుంది. మా ఆడపడుచులందరిపైన ఆయన ఆశీర్వాదం ఉండాలి అని కొండా సురేఖ అన్నారు. ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ సోదరుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు, ఒక భరోసా పండుగ అన్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా భరోసా? ఈ రోజు నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదండి. మంచి పండుగ వాతావరణంలో మీరు వచ్చారు, మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని ఆటోమేటిక్గా ఆయన అందరూ లేదండి. అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచులు ఉంటాను. అందరి ఆడపడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. విద్యుత్ సంస్కరణ దినోత్సవం కర్నూలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజ్ బిహార్ కూడల్లో విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి సిపిఎం, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ, విద్యుత్ అమరవీరుల విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి త్యాగ ఫలితంగా విద్యుత్ ఛార్జీలు 20 సంవత్సరాల వరకు ఛార్జీలు పెరగలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతోందని, తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలోనే సంస్కరణలకు వ్యతిరేక పోరాటం చేసి సంస్కరణలు వెనక్కి నెట్టినటువంటి చరిత్ర కలిగిన దినం ఆగస్టు 28వ తేదీ అనేది రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. 3 అమరులయ్యారు ఆ పోరాటంలో. ఆ 3 అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా దాదాపు 20 సంవత్సరాల దాకా ప్రజలకు విద్యుత్ భారాలు పడకుండా చేయగలిగినాము అంటే ఆ అమరుల త్యాగం అనేటువంటి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అలాంటి సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చాడు. ఇది గమనంలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏంటి ఆ సంస్కరణలు? ఈ దేశంలో విద్యుత్ సంస్కరణ తీసుకుని వచ్చి మొత్తం విద్యుత్ అంతా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు విద్యుత్ అనేది ప్రజల యొక్క నిత్యావసర సరుకుగా మారిన తర్వాత దాని నుంచి లాభం పొందడం కోసం ఈ రోజు బడా కంపెనీలకు దారదత్తం చేసే ప్రయత్నం అటు కేంద్రంలో చేస్తూ ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తామని ఇది దుర్మార్గమైంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి వామపక్ష పార్టీలు మేము కోరుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తీసుకుని వచ్చినప్పుడు బాధుడే బాధుడు అనే పేరుతో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మరోవైపు లోకేష్ ఇద్దరు కలిసి బ్యానర్లు పట్టుకు వీధి వీధి తిరిగినట్టు ఈ మహానుభావులు అధికారులకు వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు తిప్పి పంపుతాం, మేము స్మార్ట్ మీటర్లు వేయమని చెప్పినట్టు ఈ మహానుభావులు ఈ రోజు గుట్టు చప్పుడు కాకుండా అధికారుల పని ఒత్తిడి తీసుకుని వచ్చి మళ్ళీ తిరిగి అదాని స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రంలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు. ఇథనాల్ పెట్రోల్ తో దోపిడీ, చక్కెర ఉల్లి ధరలతో నిలువు దోపిడీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ తయారీకి చెరుకును ఎక్కువగా వినియోగించడం వల్ల చక్కెర కొరత ఏర్పడిందని అన్నారు. చక్కెర ధర కిలో 45 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగిందని, ఉల్లి ధర కూడా కిలో 14 రూపాయల నుంచి 60 రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాయానా రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సామాన్యుడు దుర్భర జీవితం గడుపుతున్నాడని అన్నారు. వెంటనే ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, డీసీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇథనాల్ మిశ్రమానికి చెరుకును పూర్తిగా వినియోగించడం వల్ల ఈరోజు చక్కెర ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. 70-80 రూపాయలు ఒక కిలో చక్కెర వెళ్ళింది. సహజంగా యూపీఏ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గతంలో కల్తీ లేకుండా పెట్రోల్ను, డీజిల్ను సరఫరా చేసేవి. కానీ ప్రజలకు కల్తీ పెట్రోలు, E20 పెట్రోల్ అంటూ, ఇథనాల్ పెట్రోల్ అంటూ మభ్యపెడుతూ పెట్రోల్ సరఫరా చేయడం వల్ల, సదరు పెట్రోలు ప్రజలు ఉపయోగించడం వల్ల ప్రజల వాహనాలు దెబ్బతింటున్నాయి, మరమ్మతులకు గురవుతున్నాయి. కొత్త కార్లు కానీ, పాత కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ విధంగా నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం పూర్తిగా ప్రజలను దోపిడీ చేస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయల ధరలు పూర్తిగా పెరగడంతో, కిలో 60 నుంచి 70 రూపాయలు పెరగడంతో సామాన్య మానవుడు ఉల్లిని కూడా తినడానికి కూడా అందుబాటులో లేకుండా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ పెరిగిన ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా విఫలమయ్యారు. సామాన్యుడికి నిత్యావసర ధరలు కూడా అందించలేని స్థితిలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వీటిపై దృష్టి సారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. అనకాపల్లి జిల్లా మునగపాకలో అక్రమ మద్యంపై పోలీసులు కొరడా జులిపించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు గతంలో స్వాధీనం చేసుకున్న భారీ అక్రమ మద్యం నిల్వలను అధికారులు ధ్వంసం చేశారు. మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన కేసులో స్వాధీనం చేసుకున్న 50 లక్షల విలువైన 38,379 అక్రమ మద్యం సీసాలను నిబంధనల ప్రకారం పూర్తిగా ధ్వంసం చేశారు. మునగపాక సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న లేఅవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈశ్వర్రావు పర్యవేక్షణలో యలమంచలి సిఐ ధనుంజయరావు, మునగపాక ఎస్ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. జిల్లాలో అక్రమ మద్యం సరఫరా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రెసిడెంట్ కోరారు.
పుంగనూరు పట్టణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో స్వాపన తిరుమంజన సేవ నిర్వహించారు. నగరి వీధిలోని ఆలయ ఆవరణలో ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ముందుగా లక్ష్మీదేవి ఉత్సవమూర్తిని మండపంలో కొలువు తీర్చి ఆవు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లు, గంధం నీళ్లతో వేద మంత్రోచ్చారణ మధ్య అభిషేక క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం స్వప్న తిరుమంజన సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. నగర లోపల వచ్చి శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటలకు స్థపన తిరుమంజనం జరపబడుతుంది. కావున భక్తాదులందరూ ఇచ్చేసి శ్రీ అమ్మవారి స్థపన తిరుమంజనమును తిలకించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి దేవస్థానం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వార్తలందరితో సమాప్తం.